హే గైస్ ఎలా ఉన్నారు? వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు కొన్ని విజువల్స్ చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు కనిపించిన ప్రతి ఒక్కరు కూడా మీకు తెలిసే ఉంటారు. వీళ్ళు టీవీల్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఇలా ఏదో ఒక సోషల్ మీడియా యాప్లో వీళ్ళు కనిపించని రోజు అనే ఉండదు. అంతలా వీళ్ళు తెలుగు పీపుల్ లైఫ్లో భాగంగా అయిపోయారు. చాలామంది అబ్బాయిలు వీళ్ళని క్రష్ లిస్ట్లో యాడ్ చేసుకుంటే వేల మంది అమ్మాయిలేమో ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంత అందంగా ఎలా అయినా మారిపోవాలి అని ఇన్స్పిరేషన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. మీరు అలా కలలు కనే టైంలోనే మీకు వీళ్ళందరూ వాళ్ళ అందానికి సీక్రెట్ ఏంటో చెప్తున్నట్లు వాళ్ళ అకౌంట్స్లో కొన్ని వీడియోస్, రీల్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. ఈ వీడియోస్ అన్నిటిలో కూడా మీకు ఒక కామన్ పాయింట్ కనిపిస్తుంది. మీకు కనిపించడం అని చెప్పడం కంటే వాళ్ళే మీకు కనిపించేలా చేస్తారు అని చెప్పడమే కరెక్ట్ లేనమాట. అలా మీకు కనిపించేలా చేసిన వీడియోస్లో ఉండే ఒక కామన్ పాయింట్ హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ అని. ఇలా ఇన్నిసార్లు ఇంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ నోటి నుంచి హెచ్కే క్లినిక్ గురించి వింటే ఆటోమేటిక్గా అమ్మాయిలకి అబ్బాయిలకి ఏమనిపిస్తుంది? మేము డైలీ చూసే ఇన్ఫ్లుయెన్సర్సే ఈ హెచ్కే క్లినిక్కి వెళ్ళారంటే మేము కూడా వెళ్ళి తెల్లగా అవ్వచ్చని హెచ్కే క్లినిక్కి వెళ్దాం అనుకుంటారు. వాళ్ళు ఆలోచించేది అంతవరకు మాత్రమే. ఎప్పుడెప్పుడు ఆ క్లినిక్కి వెళ్దాం, గోడ కొట్టిన సున్నంలాగా తెల్లగా ఎంత తొందరగా అయిపోదాం, అంతే. అంతకు మించి ఆలోచించరు. వాళ్ళు ఎంటర్ అవుతుంది అందంగా అవ్వాలి అనుకునే స్కీమ్లోకా లేదా డబ్బులు దబ్బెట్టుకునే స్కామ్లోకా అనేది కూడా తెలియదు. సరిగ్గా ఈ పాయింట్ని రైస్ చేస్తూనే ఈ హెచ్కే క్లినిక్లో జరుగుతున్న చాలా విషయాలు కస్టమర్స్ని మోసం చేసి లక్షలు డబ్బులు దోచుకుంటున్నారు, స్కాములు చేస్తున్నారని కొంతమంది యాక్టివిస్టులు అంటున్నారు. అది కూడా ఏ సోషల్ మీడియానైతే యూజ్ చేసుకొని హెచ్కే క్లినిక్ ఇంత త్వరగా పాపులర్ అయిందో అదే సోషల్ మీడియాని వేదికగా చేసుకొని హెచ్కే క్లినిక్ ఒక పెద్ద స్కామ్ అంటూ చాలా విషయాలు చెప్తున్నారనమాట. లెట్ మీ మేక్ వన్ థింగ్ క్లియర్. నేను ఇక్కడ ఎవరిని కూడా పర్సనల్ టార్గెట్ చేయట్లేదు. అసలు హెచ్కే క్లినిక్ అనేది ఒకటి ఉందని కూడా నాకు ఈ కాంట్రవర్సీ రైజ్ అయ్యేంత వరకు కూడా నాకు తెలియదు అనమాట. సో ఈ కాంట్రవర్సీ వీడియోస్ కనిపించినా కానీ నేను వాటిని అవాయిడ్ చేస్తూనే ఉన్నాను. బట్ చాలామంది ఈ హెచ్కే క్లినిక్ మీద రియాక్ట్ అవ్వమని అడిగారు అనమాట. అసలు ఏంటి దీని కథ అని రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు కొన్ని మైండ్ పోయే విషయాలు తెలిసాయి. బట్ మా ఫ్యామిలీలో ఎవరు కూడా ఇలా పార్లర్స్కి వెళ్ళలేదు కదా. సో ఈ స్కామ్లు ఆ స్కామ్లో పడకుండా తీసుకునే జాగ్రత్తలు ఇవన్నీ నాకు అనవసరం అనుకున్నాను. కానీ మేమైతే క్లినిక్స్కి వెళ్ళాం కరెక్టే. మరి ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని బ్లైండ్గా బిలీవ్ చేసి ఈ హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ లాంటి క్లినిక్స్కి వెళ్ళే వాళ్ళ సంగతి ఏంటి అని అనిపించింది అనమాట. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో ఎవరిని కూడా పర్సనల్ టార్గెట్ చేసే ఉద్దేశం నాకు లేదు. కేవలం హెచ్కే క్లినిక్ గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు కనిపించిన కొన్ని పాయింట్స్ అనుకోవచ్చు, కనిపించిన కొన్ని బొక్కలు అనుకోవచ్చు, లేదా డిప్లొమాటిక్గా క్వశ్చన్స్ అని కూడా అనుకోవచ్చు. వాటిని ఇక్కడ అడుగుతాను. వాటికి సమాధానం ఎవరికైనా తెలిస్తే చెప్పండి చాలు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఇన్కేస్ మీలో ఎవరైనా నేను ఈ హెచ్కే క్లినిక్ వాళ్ళని బాగా తిట్టేస్తాను, అది విని మీ ఈగో సాటిస్ఫై చేసుకుందాం అని వచ్చి ఉంటే సారీ టు డిసప్పాయింట్ యూ. ఇది ఆ టైప్ ఆఫ్ రోస్టింగ్ ఆర్ ట్రోలింగ్ వీడియో కాదు, కేవలం అవేర్నెస్ వీడియో మాత్రమే. మనం ఎంత నెగిటివ్ చేయాలని చూసినా, ఎంత బ్యాడ్ చేసినా బై ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి పీక్స్లో నెగిటివ్ పబ్లిసిటీ వస్తుంది తప్ప ఇంకేం ఉండదు. ఇక్కడ మన మెయిన్ గోల్ వాళ్ళని తిట్టడం, ట్రోల్ చేయటం కాదు, జనాల్ని ఎడ్యుకేట్ చేయాలి. జనాల్లో మార్పు వస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి అంత హడావిడి చేశారు. ఇప్పుడు ఏమైంది? వాళ్ళకి కళలో కూడా ఊహించిన రీచ్ వచ్చింది. తలకిందులుగా తపస్సు చేసిన రాని ఫేమ్ ఓవర్ నైట్లో వచ్చేసింది. అఫ్ కోర్స్ బిజినెస్ క్లోజ్ అయింది. బట్ వాళ్ళకి వచ్చిన రీచ్తో కొత్త బిజినెస్ తక్కువ రేట్స్తో మళ్ళీ రీలాంచ్ చేస్తే బిజినెస్ డబుల్ ట్రిపుల్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ మూడో అమ్మాయిని చూడండి. తన రీల్స్కి ఇష్యూ ముందు జస్ట్ 5 lakhs వ్యూ రావటమే కష్టంగా ఉండేది. బట్ ఇప్పుడు 10 million వ్యూస్ అంట. అంటే ఈజీగా 1 కోటి మందికి రీచ్ అవుతుంది జస్ట్ ఒక రీల్తో. సో ఇక్కడ విషయం అర్థమైంది కదా. మన గోల్ ఎప్పుడు ఎదుటి వాడిని నెగిటివ్గా పోర్ట్రేట్ చేయటం కాదు, జనాల్ని ఎడ్యుకేట్ చేయటం మీద ఉండాలి. హోప్ యూ గాట్ మై పాయింట్. అన్నిటికంటే ముందుగా అండ్ ముఖ్యంగా ఈ హెచ్కే క్లినిక్ విషయంలో నాకు రైజ్ అవుతున్న క్వశ్చన్ ఏంటంటే, వీళ్ళకి హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, బెంగళూరు ఇలా 4 branches ఉన్నాయి. అది వీళ్ళ హెచ్కే క్లినిక్ వెబ్సైట్లోనే చూశాను. బట్ వీళ్ళ దగ్గర ఉన్న డాక్టర్స్ మాత్రం కేవలం 2. అది కూడా వీళ్ళ వెబ్సైట్ ప్రకారం. సో 4 branchesలో క్లినిక్స్
ఉన్నప్పుడు ఇద్దరు డాక్టర్స్ ఉన్నారంటే ఒక్కో బ్రాంచ్కి ఒక్కో డాక్టర్ అనుకున్నా కానీ 2 బ్రాంచెస్లో అసలు సర్టిఫైడ్ డెర్మటాలజిస్ట్లే లేరనే కదా. ఉన్న ఈ ఇద్దరు ఈ 4 బ్రాంచెస్కి తిరుగుతూ వచ్చిన పేషెంట్స్ని ట్రీట్ చేస్తున్నారు అనుకున్నా కానీ ఈ బ్రాంచెస్ ఏమో ఒకటి కోకట్పల్లి ఇంకోటి అమీర్పేటలో కాదు కదా, ఉంది డిఫరెంట్ సిటీస్లో ఉన్నాయి. సో అలా డాక్టర్స్ సిటీస్ తిరుగుతూ అందరిని ట్రీట్ చేయడం అనేది ఇంపాసిబుల్. సో 2 బ్రాంచెస్లో డాక్టర్స్ లేకుండానే పేషెంట్స్ని ట్రీట్ చేస్తున్నారా అనే క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వాలి. ఎందుకంటే స్కిన్కి రిలేటెడ్గా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ చేయాలంటే ఖచ్చితంగా డెర్మటాలజిస్ట్ ఉండాలి. డెర్మటాలజిస్ట్ లేకుండా స్కిన్ రిలేటెడ్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కానీ మెడిసిన్స్ కానీ రాసి ఇవ్వటం అంటే అది పేషెంట్ స్కిన్స్తో ఆటలాడుతున్నట్లే. బికాజ్ చేసే ట్రీట్మెంట్ నార్మల్ పర్సన్కి ఒకలాగా ఉంటుంది, ప్రెగ్నెంట్ ఉమెన్కి ఒకలాగా ఉంటుంది. ఇచ్చే మెడిసిన్ డోసేజ్ కూడా ఎవరికి ఎంత ఇవ్వాలో డెర్మటాలజిస్ట్కి మాత్రమే తెలుస్తుంది. డెర్మటాలజిస్ట్ లేకుండా రాసిన మెడిసిన్స్లో ఒక్కటి ఓవర్ డోస్ అయినా చాలా చెప్పండి ప్రెగ్నెంట్ ఉమెన్ ఆర్ అదర్ పర్సన్స్ లైఫ్స్ అనేవి రిస్క్లో పట్టడానికి. అందుకే ఈ హెచ్కే క్లినిక్ 4 బ్రాంచెస్ కలిపి కేవలం ఇద్దరు డాక్టర్స్తో ఎలా రన్ చేయగలుగుతున్నారో చెప్పాలి. ఈ క్వశ్చన్ నేను ఓన్లీ వాళ్ళ వెబ్సైట్ని బేస్ చేసుకొని అడుగుతున్నాను. అయితే ఈ ఇష్యూ స్టార్ట్ అయినప్పుడు ఒక రీల్ పెట్టారు. ఆ రీల్ డిస్క్రిప్షన్లో మాత్రం 12 మంది డాక్టర్స్ పేర్లు మెన్షన్ చేశారు. అయితే ఆ రీల్ చూసిన చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే వీళ్ళంతా ముందు నుంచే ఉన్నారా లేదా ఇష్యూ అవుతుందని వాళ్ళని ఇంక్లూడ్ చేశారని. ఎందుకంటే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో మాత్రం ఇద్దరు డాక్టర్ పేర్లే కనిపిస్తున్నాయి. సో దీనికి క్లారిటీ ఇస్తే బాగుంటుంది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి పేషెంట్స్కి ఇస్తున్న మెడిసిన్ లిస్ట్ని ప్రిస్క్రిప్షన్లో రాయకుండా కన్సల్టేషన్ ఫామ్లో ఎందుకు రాస్తున్నారు అనేది. ఒక డాక్టర్ అనే పర్సన్ తన పేషెంట్స్కి ఇచ్చే మెడిసిన్ని ఖచ్చితంగా ప్రిస్క్రిప్షన్ ఫామ్లో రాయాలి. బట్ ఈ హెచ్కే క్లినిక్లో మాత్రం ప్రిస్క్రిప్షన్లో కాకుండా కన్సల్టేషన్ ఫామ్లో రాస్తున్నారంట. కన్సల్టేషన్ ఫామ్ మీద మందులు రాశారు. కన్సల్టేషన్ ఫామ్ మీద. దీనికి రీజన్ ఏంటని యాక్టివిస్టులు ఏం చెప్తున్నారంటే డాక్టర్స్ లేకుండా క్లినిక్స్ని రన్ చేస్తున్నప్పుడు ప్రిస్క్రిప్షన్ ఫామ్లో డాక్టర్ కానీ డాక్టర్ కనుక మెడిసిన్స్ని రాశారనుకోండి, ఆ ప్రిస్క్రిప్షన్ని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దగ్గరికి కనుక సబ్మిట్ చేస్తే వాళ్ళు ఈ ప్రిస్క్రిప్షన్ రాసిన ఫేక్ డాక్టర్ని అరెస్ట్ చేయించి ఆ డాక్టర్ ఉన్న క్లినిక్ ఆర్ హాస్పిటల్ని క్లోజ్ చేయించే ఛాన్స్ ఉంది. డాక్టర్ కానోడు ఎవడైనా ప్రిస్క్రిప్షన్ రాసినా, డర్మాట్ కానోడు ఎవడైనా డర్మాట్కి సంబంధించిన ప్రిస్క్రిప్షన్ రాసినా ప్రిస్క్రిప్షన్ ఒకటి ఇవ్వండి చాలు సూ చేస్తాం అంటున్నారు. నౌ దే నో ద లూప్ హోల్, సో దే డోంట్ రైట్ ది ప్రిస్క్రిప్షన్. అదే ప్రిస్క్రిప్షన్ కాకుండా కన్సల్టేషన్ ఫామ్ మీద కనుక రాస్తే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఛార్జ్ తీసుకునే అధికారం ఉండదు. సో ఈ లూప్ హోల్ని ఆధారంగా చేసుకుని హెచ్కే క్లినిక్ ఇలా పేషెంట్స్కి కన్సల్టేషన్ ఫామ్ మీద మెడిసిన్స్ని రాసిస్తుంది అని అంటున్నారు. ఇలా ఎందుకు రాస్తున్నారు అనే దానికి ఆన్సర్ ఏంటి? ఇంకా మూడో క్వశ్చన్ వచ్చేసి ఈ హెచ్కే క్లినిక్ని హర్షిత గారు స్టార్ట్ చేశారు. డిఆర్ హర్షిత గారు స్టార్ట్ చేశారు. అదేంటి డాక్టర్ హర్షిత అనకుండా డిఆర్ హర్షిత అని విడదీసి చదువుతున్నాను అనుకుంటున్నారా? మీ అందరూ అనుకున్నట్లు హర్షిత గారు మెడికల్ డాక్టర్ కాదనమాట. అఫ్కోర్స్ ఇందాక చూపించిన రీల్స్లో నేను డాక్టర్ కాదు అని కూడా చెప్పారు. అయ్యో ప్లీజ్ తప్పుగా అనుకోకండి, ఐఎమ్ నాట్ అ మెడికల్ డాక్టర్. ఇప్పుడు మీలో కొంతమంది అనొచ్చు, అదేంటి మేము వీళ్ళ క్లినిక్కి వెళ్ళినప్పుడు ఆమె వేసుకునే గ్రీన్ యూనిఫామ్ మీద కూడా డాక్టర్ హర్షిత అనే ఉంటుంది కదా, మరి డాక్టర్ కాకపోవటం ఏంటని. కేవలం ఆమె యూనిఫామ్ మీదే కాదు, ఈ హెచ్కే క్లినిక్ వెబ్సైట్లో కూడా డాక్టర్ హర్షిత అనే ఉంటుంది. అండ్ రీసెంట్గా బెంగళూరులో బ్రాంచ్ ఓపెన్ చేసినప్పుడు ది ప్రింట్లో కూడా ఓపెనింగ్ సెరమనీ గురించి పబ్లిష్ అయ్యేలా చేశారు. దాంట్లో కూడా డాక్టర్ హర్షిత అనే ఉంటుంది. ఇన్ని చోట్ల ఉంటే ఎవరైనా ఏమనుకుంటారు, ఈమె ఎంబీబీఎస్ చదివి ఆ తర్వాత డెర్మటాలజిస్ట్ చేసి డాక్టర్ అయిందేమో అనుకుంటారు కదా. బట్ కాదు, ఈమె ఈ బ్యూటీ కేర్ పరంగా చేసిన సేవలకు గాను డాక్టరేట్ ఇచ్చారనమాట. సో ఆ డాక్టరేట్ని తన పేరు ముందు డిఆర్ అని పెట్టుకున్నారు. బట్ ఇలా పెట్టుకోవచ్చు అంటే ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. బట్ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఆ డాక్టర్ అనే టైటిల్ మిస్లీడింగ్ అవ్వచ్చు. డాక్టరేట్ వచ్చింది కదా అని డాక్టర్ పెట్టుకుని డాక్టర్ లాగా ఫోజులు ఇవ్వకూడదు అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. సో బేసిక్గా ఈమె కాస్మెటాలజిస్ట్ అనమాట. ఇదేమో డెర్మటాలజిస్ట్ లాగా ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన తర్వాత చేసే కోర్సు కాదు, జస్ట్ 6 to 8 వీక్స్లో కంప్లీట్ చేయగలిగే కోర్స్ అంటే ఇది కంప్లీట్ చేసిన వాళ్ళు పెడిక్యూర్ మ్యానిక్యూర్ లాంటి చిన్నవి చేయడానికి ఎలిజిబుల్, కానీ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ చేయడానికి ఎలిజిబుల్ కాదు. ఇవేమీ తెలియని జనాలు లిటరల్గా మిస్లీడ్ చేసినట్టే అని యాక్టివిస్టులు అంటున్నారు అనమాట. సో దీనికి మాత్రం హర్షిత గారు రిప్లై ఇస్తూ తన ఇన్స్టాగ్రామ్లో కొన్ని వీడియోస్ చేశారు. అందులో పేషెంట్స్ తమ దగ్గరికి వచ్చి తనని డాక్టర్ అనుకున్నట్టు, హర్షిత గారు తన డాక్టర్ కాదని చెప్పినట్లు, నేను ఫస్ట్ నుంచి కూడా డాక్టర్ని కాదు అని చెప్తూనే ఉన్నాను అని చెప్పినట్లు ఉంది. బట్ తాను పబ్లిష్ చేసిన షార్ట్స్ అండ్ రీల్స్లో తన పేరు ముందు డాక్టర్ ట్యాగ్ పెట్టుకుని డాక్టర్ వేసుకునే యూనిఫామ్లో ఉన్నారు. ఇది కాకుండా హెచ్కే క్లినిక్ రివ్యూస్లో కూడా ట్రీట్మెంట్ హర్షిత గారే చేసినట్లు రివ్యూస్
కూడా ఉండటం కనిపిస్తుంది. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. సో మరి నిజంగా డాక్టర్ కానప్పుడు ఎందుకు ఇలా డాక్టర్ల యూనిఫామ్ వేసుకుని డాక్టర్ ట్యాగ్ పెట్టుకోవటం, ఇలా ఎందుకు మిస్లీడింగ్ చేశారు అనే క్వశ్చన్కి హెచ్కే క్లినిక్ డైరెక్టర్ హర్షిత గారు వ్యాలిడ్ ఆన్సర్ ఏమైనా ఇస్తే బాగుంటుందని కొంతమంది అనుకుంటున్నారు. సో నెక్స్ట్ ఇంకా 4th క్వశ్చన్కి వెళ్దాం. వీళ్ళ వెబ్సైట్ చూసినప్పుడు అన్నిటికంటే ఇమీడియట్గా షాక్ అయిన థింగ్ ఏంటంటే ఈ వెబ్సైట్లో ప్రోడక్ట్స్ ఉన్నాయి చూసారా, ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ప్రీమియంగా ఉన్నాయి. ఇక్కడ ప్రీమియం అంటే క్వాలిటీ విషయంలో కాదు, రేట్ల విషయంలో. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఒకసారి ఈ ప్రోడక్ట్ చూడండి, జస్ట్ సన్ స్క్రీన్, దీని రేట్ వచ్చేసి 1200 రూపాయలంట. వీళ్ళ రేట్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అయిన లాక్మీ, లారియల్ వాళ్ళ సన్ స్క్రీన్స్ కంటే ఆల్మోస్ట్ డబుల్ ప్రైస్లో ఉంది. సేమ్ ఇలానే మిగతా ప్రోడక్ట్స్ కూడా ఆల్మోస్ట్ ప్రైజెస్ అన్నీ కూడా ఇంటర్నేషనల్ బ్రాండ్స్తో పోలిస్తే డబుల్ రేట్స్లోనే ఉన్నాయి. ఈ ప్రోడక్ట్స్ని ఈ హెచ్కే క్లినిక్ని ప్రమోట్ చేయడానికి వచ్చిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తప్ప మిడిల్ క్లాస్ పీపుల్ కొనలేరు, కానీ వీళ్ళు కొనేలా చేస్తారు. అదే మ్యాజిక్. వచ్చిన పేషెంట్స్కి కన్సల్టేషన్ ఫామ్ మీద ఇదే మీకు ఇస్తున్న మెడిసిన్ ఖచ్చితంగా వాడాలి అని చెప్తే కొనకుండా ఉంటారు చెప్పండి జనాలు. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, పోనీ ఈ హెచ్కే క్లినిక్ వాళ్ళు ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేసి ఈ ప్రోడక్ట్స్ని పేషెంట్స్కి అమ్ముతున్నారా అని చూశాను. వీళ్ళ వెబ్సైట్లో ఉన్న ప్రోడక్ట్స్ డీటెయిల్స్లోకి వెళ్ళి చూస్తే తెలిసింది ఏంటంటే అసలు వీళ్ళు ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయటమే లేదు, ఎక్కడి నుంచో ప్రోడక్ట్స్ని తెచ్చి దాని మీద వీళ్ళ హెచ్కే అనే పేరు యాడ్ చేసి అమ్ముతున్నారనమాట. అందుకే వీళ్ళ ప్రోడక్ట్స్ మీద కూడా మార్కెటింగ్ బై హెచ్కే ఫార్మా అండ్ కాస్మెటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, మ్యానుఫ్యాక్చర్డ్ ఫర్ హెచ్కే ఫార్మా అండ్ కాస్మెటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఉంటుంది. అండ్ ఈ సన్ స్క్రీన్ మీద మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన కంపెనీ పేరు ఉంది, అది పంజాబ్కి చెందిన వీడర్మ్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. వీళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేసి చూద్దామని ట్రై చేశాను, బట్ అది ఓపెన్ కూడా అవ్వట్లేదు. ఇన్ కేస్ ఓపెన్ అయితే దాంట్లో ప్రోడక్ట్స్ కాస్ట్ ఎంత ఉందో కూడా చూసే అవకాశం ఉండేది. బట్ వన్ థింగ్ క్లియర్ ఏంటంటే అది పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ లాగా నాకైతే అనిపించలేదు, ఎందుకంటే దాని ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కూడా చూశాను, ఏదో 2 పోస్ట్లోనే 40 ఫాలోవర్స్ ఉన్నారు. సో అది సంథింగ్ ఏదో చిన్న కంపెనీ లాగా అనిపించింది. మరి ఇంత హెవీ రేట్స్ ఎందుకు ఉన్నాయో తెలియదు. అయితే ఈ క్లినిక్స్కి వెళ్ళిన ఒక పర్సన్ నాతో చెప్పిన విషయం ఏంటంటే ఆ క్లినిక్ వచ్చిన ప్రతి ఒక్కరికి సేమ్ కిట్ ఇస్తారంట. దాంట్లో ఒక మాయిశ్చరైజర్, ఫేస్ వాష్, సన్ స్క్రీన్ ఇలాంటివి ఉంటాయంట. దాని కాస్ట్ వచ్చేసి 4000 రూపీస్. వచ్చిన ప్రతి ఒక్కరితో అది కొనిస్తారంట. అదేంటి అందరికీ సేమ్ క్రీమ్స్ ఇస్తున్నారు, అందరూ స్కిన్ టైప్ ఒకేలా ఉండవు కదా అని అడిగితే లేదు అందరికీ వర్క్ చేస్తాయని చెప్పారంట. నేను మాట్లాడిన పర్సన్ యాక్ని ప్రాబ్లంతో వెళ్ళారంట. అయితే ఈ క్రీమ్స్ వాడిన 10 డేస్లోనే ఆమెకి యాక్ని డబుల్ అయిపోయిందంట. రిజల్ట్ ఏముండదు, మనీ వేస్ట్, అన్ని హెవీ కాస్ట్లు ఉంటాయని చెప్పారు. ఇలాంటి టెస్టిమోనియల్స్ ఇంకా చాలా ఉన్నాయి, కుదిరితే ఇంకో వీడియోలో మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం. పార్ట్ 2 కావాలంటే ఒక లైక్ కొట్టండి. ఇంకా 5th క్వశ్చన్ ఏంటంటే వీళ్ళ దగ్గరికి 100లో కస్టమర్స్ వస్తూ ఉంటారు. బిజినెస్ అంత సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు కనుకే 2021లో ఒక చిన్న రూమ్లో స్టార్ట్ చేసిన ఈ బిజినెస్ని ఈరోజు 4 క్లినిక్స్ అండ్ 1 హెచ్కే హాస్పిటల్ వరకు తీసుకుని వెళ్ళారు. అతి తక్కువ కాలంలో ఇంత ఎక్కువగా ఎర్న్ చేయడానికి కారణం ఒకటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని యూజ్ చేసుకుని విపరీతంగా మార్కెట్ చేయటం అయితే, మరొకటి వచ్చిన కస్టమర్స్కి 2 ఆప్షన్స్ ఇవ్వటం. ఆ 2 ఆప్షన్స్ ఏంటి అనుకుంటున్నారా? మీరు క్యాష్లో పే చేస్తారా లేదా ఆన్లైన్ అని. అదేంటి ఎక్కడైనా ఇది నార్మలే కదా మీరు అనుకోవచ్చు. అలా నార్మల్ అయితే నేను ఇక్కడ ఎందుకు చెప్తాను చెప్పండి. వీళ్ళు అలా క్యాషా ఆన్లైనా అని అడుగుతూనే కస్టమర్స్కి చెప్తున్న విషయం ఏంటంటే కార్డుతో పే చేస్తే మీకు 18 to 20% ఎక్స్ట్రా జిఎస్టీ పడుతుంది. అది క్యాష్లో పే చేశారనుకోండి ఆ ఎక్స్ట్రా అవసరం లేదనమాట. ఇంకా డీటెయిల్గా కావాలంటే నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్న గూగుల్ రివ్యూ చూడండి. ఇది 7 months బ్యాక్ అనమాట. సో జనరల్గా వచ్చిన కస్టమర్స్ ఏమనుకుంటారు, మొదలే ₹1,00,000 కడుతున్నావు, మళ్ళీ దీనిపైన జిఎస్టీ కట్టాలంటే నా వల్ల కాదు అని క్యాష్లోనే పే చేస్తారు. సో ఈ హెచ్కే క్లినిక్ వాళ్ళు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్కి మాత్రమే జిఎస్టీ కడుతున్నారా, క్యాష్ పేమెంట్ పై ఇన్కమ్ ట్యాక్స్ కట్టట్లేదా అనే క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి అనమాట. ఈ విషయం నాకు తెలిసిన తర్వాత వీళ్ళ జిఎస్టీ నెంబర్ గురించి వెతికాను. నాకైతే ఓన్లీ తెలంగాణ వరకు మాత్రమే కనిపించింది. బట్ రూల్స్ ప్రకారం అయితే మన బ్రాంచ్ ఎన్ని స్టేట్స్లో ఉన్నా కానీ ఈచ్ స్టేట్స్కి సపరేట్గా జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మరి వీళ్ళ విజయవాడ, వైజాగ్, బెంగళూరు బ్రాంచెస్కి జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయా లేదా అనేది వాళ్ళే క్లారిటీ ఇవ్వాలి. యాజ్ పర్ రూల్స్ అయితే జిఎస్టీ నెంబర్ అనేది ఎంట్రన్స్ దగ్గర ఉండే నేమ్ దగ్గరే అందరికీ కనిపించేలాగా మెన్షన్ చేయాలి. వీళ్ళు క్యాషా ఆన్లైనా అని అడిగేది కేవలం హైదరాబాద్లోనేనంట. అదే వైజాగ్, విజయవాడ, బెంగళూరులో ఓన్లీ క్యాషే యాక్సెప్టెడ్ అనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి దీని గురించి హెచ్కే క్లినిక్ హర్షిత గారు ఏం క్లారిటీ ఇస్తారనేది చూడాలి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, యాక్చువల్గా ఇదే హైలీ ఇంపాక్ట్ఫుల్ క్వశ్చన్ అనమాట. 2024లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో జరిగిన ఎలక్షన్స్లో కొత్త డైరెక్టర్స్ అపాయింట్ అవడంతో వాళ్ళు ఏం చేశారంటే మన దేశంలో ఉండే
ఆర్ఎంపీలు, క్లినిక్లు, హాస్పిటల్ని ర్యాండమ్గా చెక్ చేశారు. అసలు వాళ్ళు నిజంగా ఆర్ఎంపీల, క్లినిక్లు పెట్టడానికి సర్టిఫికేట్స్ ఉన్నాయా, హాస్పిటల్ రన్ చేయడానికి రూల్స్ని ఫాలో అవుతున్నారా లేదా అని, ఏమైనా అనెథికల్ థింగ్స్ని చేస్తున్నారని. అలా 2024 ఏప్రిల్లో హెచ్కే క్లినిక్ కూడా వచ్చారంట. ఇలాంటి స్కిన్కి రిలేటెడ్గా క్లినిక్స్ని ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా డెర్మటాలజీ చేసిన పర్సన్ పేరు మాత్రమే తీసుకోవాలి. అంటే ఫౌండర్స్లో ఎవరో ఒకరు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ఆ తర్వాత డెర్మటాలజీ చేసి డెర్మటాలజిస్ట్ అయి ఉండాలి. మనం డాక్టర్ అనుకునే హానరబుల్ డాక్టరేట్ తీసుకున్న హర్షిత గారు ఎలాగూ డాక్టర్ కాదు కనుక మెడికల్ కౌన్సిల్ ఆఫీసర్స్ వచ్చి సర్టిఫికేట్స్ని అడిగితే తను ఒక సర్టిఫికేట్ని చూపించింది. దాంట్లో ఈ హెచ్కే క్లినిక్ ఓనర్స్గా హర్షిత అండ్ వై అనూప్ రాయ్ అనే పర్సన్స్ ఉన్నారు. ఈ అనూప్ రాయ్ ఏమైనా డెర్మటాలజిస్ట్ అంటే కాదంట, అతను కేవలం ఎంబీబీఎస్ మాత్రమేనంట. సో ఈయన డాక్టర్ వై అనూప్ రాయ్ పేరు మీద తీసుకున్నారు. ఈ వై అనూప్ రాయ్ గారి సర్టిఫికేట్ ఇది. సో ఈజ్ అన్ ఎంబీబీఎస్, ఇంకా దానిలో ఏమి డీవియేషన్ లేదు. హీఈస్ నాట్ ఎ డెర్మటాలజిస్ట్. అంటే క్లినిక్ రన్ చేయడానికే కాదు, అసలు క్లినిక్ ఓపెన్ చేయడానికి కూడా వీళ్ళకి ప్రాపర్ సర్టిఫికేట్స్ని ప్రొవైడ్ చేయలేదు. ఇంకో విషయం ఏంటంటే 2024 ఏప్రిల్ వరకు కూడా వీళ్ళ దగ్గర డెర్మటాలజిస్ట్ అనే డాక్టర్ లేరంట. లేకుండానే స్టార్టింగ్ నుంచి నడిపిస్తూ వచ్చారంట. బట్ ఆ తర్వాత కొందరు యాక్టివిస్టులు ఈ పాయింట్ని రైజ్ చేసేసరికి దాన్ని కవర్ చేయడానికి ఈ మధ్య 2 డెర్మటాలజిస్ట్ని పెట్టుకున్నారంట. బట్ ఈ క్లినిక్కి మెడికల్ ఆఫీసర్స్ వెళ్ళే టైంకి డెర్మటాలజిస్టులు ఎవరు కూడా ఈ క్లినిక్లో వర్క్ చేసలేరు. బట్ ఉన్నారని చెప్పారంట. సరే ఉన్నారు అంటున్నారు. మెడికల్ రికార్డ్స్ని సబ్మిట్ చేయండి అని ఆఫీసర్స్ నోటీసులు ఇష్యూ చేస్తే ఇప్పటి వరకు కూడా మెడికల్ రికార్డ్స్ని సబ్మిట్ చేయలేదంట. మెడికల్ రికార్డ్స్ని సబ్మిట్ చేయాలంటే దానిపై డెర్మటాలజిస్ట్ పేషెంట్ని ట్రీట్ చేసినట్లు సైన్ ఉండాలి. అసలు డెర్మటాలజిస్ట్ లేనప్పుడు ఇంకా సైన్లు ఎక్కడి నుంచి వస్తాయి, మెడికల్ రికార్డ్స్ ఎక్కడి నుంచి వస్తాయి అనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి అనమాట. అందుకే ఇప్పటి వరకు కూడా మెడికల్ కౌన్సిల్కి రికార్డులు సబ్మిట్ చేయలేదంట. ఇక్కడ రైజ్ అవుతున్న క్వశ్చన్స్ ఏంటంటే డెర్మటాలజిస్ట్ లేకుండా ఎలా క్లినిక్ని ఓపెన్ చేయగలిగారు, అండ్ ఓపెన్ చేసిన తర్వాత డెర్మటాలజిస్ట్ మాత్రమే పేషెంట్స్ని ట్రీట్ చేస్తుంటే మెడికల్ రికార్డ్స్ని ఎందుకు సబ్మిట్ చేయలేదు. సో ఈ 6 క్వశ్చన్స్కి కనుక ఎమోషనల్గా కాకుండా విత్ ప్రూఫ్స్ లైక్ మెడికల్ రికార్డ్స్, సర్టిఫికేట్స్ అండ్ వ్యాలిడ్ ప్రూఫ్స్ని కనుక చూపిస్తే ఈ హెచ్కే క్లినిక్ మీద ఎలిగేషన్స్ చేస్తున్న వారికి సరైన ఆన్సర్ ఇచ్చినట్లు అవుతుంది. లేకుంటే ఏ సోషల్ మీడియా అయితే హెచ్కే క్లినిక్ని అమాంతం లేపిందో ఆ సోషల్ మీడియా వల్లనే అలా కిందకు కూడా పడిపోతుంది అని కొంతమంది అంటున్నారు. సో స్టార్టింగ్ నుంచే ఫౌండేషన్ గట్టిగా లాని ఫాలో అవుతూ వేసుకుని ఉంటే ఇప్పుడు ఈ కాంట్రవర్సీకి ధీటుగా నిలబడేది హెచ్కే క్లినిక్. బట్ ఆ ఫౌండేషన్ అనేది తప్పుల తడకం మీద బిల్డ్ చేయడంతో ఇప్పుడు ఇలా షేక్ అవుతుంది అని యాక్టివిస్టులు అంటున్నారు అనమాట. మరి దీని గురించి హర్షిత గారు తన హస్బెండ్ కార్తిక్ గారు ఏమైనా రెస్పాండ్ అయ్యారా అని చూస్తే దాంట్లో ఇంకొన్ని పాయింట్స్ కనిపించాయి. అదంతా చెప్పాలంటే వీడియో లెంగ్త్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అందుకే జస్ట్ ఒక పాయింట్ వరకు ఇక్కడ చెప్తాను. సో ఈ వీడియో చూడండి. మా క్లినిక్లో ఎవరు వచ్చినా కూడా మేము ఫస్ట్ ఒక సెషన్ తీసుకోండి, మీకు నచ్చితేనే మీరు ఒక రిజల్ట్ చూడగలుగుతున్నారు అంటేనే ఫర్దర్గా కంటిన్యూ అవ్వండి అని చెప్తాము. ఇది నిజమా కాదా అని తెలుసుకోవడానికి వీళ్ళ రివ్యూస్ చూశాను. అందులో కనిపించింది ఏంటో మీరే చూడండి. వ్యాలిడిటీ కోసం జస్ట్ రివ్యూని మాత్రమే కట్ చేయకుండా టోటల్ స్క్రీన్ షాట్ని మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇది 1 year బ్యాక్ అనమాట. అంటే ఈ కాంట్రవర్సీ లేని టైంలో పెట్టిన రివ్యూ. ఈ హెచ్కే క్లినిక్కి ఒక పేషెంట్ వచ్చిన వెంటనే అన్ని సెషన్స్కి కలిపి ఒకేసారి అమౌంట్ని లక్షల్లో కలెక్ట్ చేస్తుంది అని కస్టమర్స్ అంటున్నారు. దీన్ని బట్టి చూస్తే ఈ హెచ్కే క్లినిక్ ఓనర్స్ మాటలకి చేతలకి పొంతన లేదేమో అనిపిస్తుంది. మేబీ ఆ రివ్యూ కూడా తప్పై ఉండొచ్చు, చెప్పలేం. ఇంకా వీళ్ళ గురించి రైజ్ అయిన క్వశ్చన్స్, కస్టమర్స్ చెప్పిన రియాలిటీస్ చాలా ఉన్నాయి. బట్ అవన్నీ ఇంక్లూడ్ చేస్తే వీడియో లెంగ్త్ ఎక్కడికోబోతుంది నాకు తెలిసి ఇప్పటికే చాలా పెద్ద ఉండేది. బట్ ఫస్ట్ ఈ 6 క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తారా లేదని చూద్దాం. సో దాని తర్వాత మాట్లాడుకుందాం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఎక్కువ ఏ క్లినిక్స్కి పడితే ఆ క్లినిక్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. నేను అన్ని క్లినిక్స్ తప్పనట్లేదు. సో మేబీ ఏదైనా క్లినిక్ వెళ్ళే ముందు అన్ని జాగ్రత్తలు తీసుకొని వెళ్తే బాగుండేది అనేది నేను నా ఉద్దేశం. అండ్ అగైన్ మళ్ళీ చెప్తున్నాను, నేను ఎవరిని పర్సనల్ టార్గెట్ చేయడానికి ఈ వీడియో చేయలేదు. జస్ట్ ఒక పబ్లిక్ అవేర్నెస్ కోసమే చేస్తున్నాను అనమాట. ఇన్ కేసు నేను ఏమన్నా తప్పులు మాట్లాడి ఉంటే దయచేసి కింద కామెంట్స్లో నన్ను సరి చేయడానికి ట్రై చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో దట్స్ ఆల్ టుడే. ఇంకో మంచి చిత్రంతో మళ్ళీ కలుసుకుందాం. మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బై బాయ్.